హాయ్! వెల్కమ్ టు స్పందన కుశాల్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు నేను నైమిషారణ్యం యాత్ర గురించి చెప్తాను. ఇది లక్నో నుంచి 94 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒకప్పుడు మునులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి ఒక మంచి స్థలం చెప్పాలని బ్రహ్మదేవుని కోరితే, బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని తయారు చేసి అది ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేస్లో మీరు తపస్సు చేసుకోవచ్చు అని చెప్తాడు. ఆ చక్రం పడిన ప్లేస్లో నుంచి పాతాళంలో నుంచి నీళ్లు ఉధృతంగా ఒక లింగాకరణలో పైకి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహాన్ని ఆపడానికి ఋషులందరూ ఆదిశక్తిని లేదా లలితాదేవిని ప్రార్థిస్తారు. ఇక్కడ లలితాదేవి స్వయంభూగా ప్రతిష్ఠ అవుతుంది. ఆ గుడి కూడా చూపిస్తాను మీకు లలితాదేవిది. లలితాదేవి ఆ ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ప్లేస్లో వేల సంవత్సరాలు ఋషులు తమ తపస్సులు యాగాలు చేసినారు. ఇక్కడ కొంచెం ఊరు లోపలికి వెళ్ళి మట్టి తవ్వితే మొత్తం బూడిద వస్తుంది. అంటే అన్ని వేల సంవత్సరాలు యాగాలు చేయడం వల్ల అక్కడ ఈ ప్లేస్ అంతా అట్లా అయిపోయింది. మీరు చూస్తుంది ఇక్కడ స్వయంభూగా వెలిసిన లలితాదేవి శక్తిపీఠం ఇది. ఇది చక్రతీర్థంకి కొంచెం దూరంలోనే ఉంది. మీకు లోపలికి వెళ్ళి గుడిని జాగ్రత్తగా చూపిస్తాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఈ ప్లేస్లోనే వేదవ్యాసుడు అన్ని పురాణాలని, మహాభారతాన్ని రాసించినాడు. మీరు ఇప్పుడు చూస్తుంది వ్యాస గద్ది. ఇక్కడే వేదవ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని పవిత్ర గ్రంథాలైన మహాభారతాలు, పురాణాలు ఇక్కడే రాసినాడు. ఆయన ఇక్కడ చాలా సంవత్సరాలు నివసించిన ప్లేసు. దీన్ని వ్యాసగద్ది అంటారు. వ్యాస మహర్షి వేదాలని 4 భాగాలుగా విభజించిన ప్లేస్ కూడా ఇదే. సత్యనారాయణ వ్రతం మొదటిసారి ఎలా చేయాలో చేసిన ప్లేస్ కూడా ఈ నైమిషారణ్యమే. ఈ చక్రతీర్థం చుట్టూ చాలా గుడులున్నాయి. మీరు ఇప్పుడు చూస్తుంది బద్రీనాథ్ టెంపుల్ నమూనా నిర్మించారు ఇక్కడ. లోపల వీడియో అలౌ లేదు, సో బయట నుంచి తీశాను. ఇది చక్రతీర్థం వెళ్ళే ఎంట్రన్స్. ఇది ఈ లెఫ్ట్లో మనకి ఒక చిన్న గుడి కనిపిస్తుంది. అక్కడ పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది లోపల ఈ ఎంట్రన్స్ దగ్గర. మనం నైమిషారణ్యంలో వచ్చిన తర్వాత హోటల్ నుంచి ఆటో అన్నా లేకపోతే నడుచుకుంటూ అయినా ఈ చక్రతీర్థం ప్లేస్కి రాగలుగుతాం. ఇక్కడ పాతాళం నుంచి నీళ్లు వచ్చి ఈ చక్రం చుట్టూ రౌండ్గా ఉన్న ప్లేస్ చుట్టూ నీళ్లు సర్కిల్ లాగా మూవ్ అవుతూ ఉంటాయి. మనం అక్కడ నిల్చుంటే ఆటోమేటిక్గా ముందుకెళ్తాము. ఒకవేళ మనం అద్దాలు ఏమైనా పెట్టుకొని మునిగితే అవి మనకి 1-2 ఫీట్స్ దూరంలో పడిపోతాయి ఆ నీళ్ళ ఫోర్స్కి. ఈ చక్రతీర్థంలో లైఫ్లో ఒక్కసారైనా మనము స్నానం చేస్తే మన మనసు, బాడీ అన్నీ ప్యూరిఫై అవుతాయని చెప్తారు. అన్ని క్షేత్రాల్లో కల్లా ఈ నైమిషారణ్యం క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రం. ఇది ఇంద్రుడు 2000 సంవత్సరాలు ఈ ప్లేస్లో విష్ణువు కోసం తపస్సు చేసినాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై దదీచి అనే ఒక ముని ఎముకలతో తయారు చేసిన ఆయుధంతో మాత్రమే తారకాసురుడు అనే రాక్షసుని చంపగలుగుతాము అని చెప్తాడు. ఈ దదీచి మహర్షి కూడా ఇక్కడే నివసించేవాడు. ఆయన వెన్నెముకతో తయారు చేసిన ఆయుధమే ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధము. ఆ వజ్రాయుధంతోనే తారకాసురుడు అనే రాక్షసుని సంహరిస్తాడు. నైమిషారణ్యం గురించి మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహ పురాణాల్లో చెప్పబడింది. పాండవులు తమ చుట్టాలను చంపిన తర్వాత 12 సంవత్సరాలు ఇక్కడ యాగం చేసినారు ఆ పాపం పోవడానికి అని చెప్తారు. రాముడు కూడా రావణాసురుని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాపం పోవడానికి ఇక్కడ చాలా యాగాలు చేశాడని చెప్తారు. మీరు ఇప్పుడు చూస్తుంది శక్తిపీఠమైన లలితాదేవి ఆలయం. ఆ చక్రం పడిపోయిన ప్లేస్లో నుంచి నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తుంటే మునులు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు లలితాదేవి హెల్ప్ తీసుకోమంటే లలితాదేవి స్వయంభుగా ఇక్కడ ప్రత్యక్షమై ఆ నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఇక్కడ రెండో స్టోరీ కూడా ఉంది. సతీదేవి యొక్క కింది పండ్లు చిన్ పార్ట్ ఈ ప్లేస్లో పడ్డాయి కాబట్టి ఇది శక్తిపీఠం అయిందని కూడా చెప్తారు. ఈ 2 ప్లేస్లు ఇక్కడే ఉన్నాయి. మీరు నైమిషారణ్యం వచ్చినప్పుడు తప్పక చూడవలసిన ప్లేస్లో ఈ శక్తిపీఠం ముఖ్యమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.